ఈరోజు ఊళ్ళో జాతర ఉంది కదా, అందరూ తలంటు స్నానాలు చేసుకుంటున్నారు. అందరు భార్యలు తలంటుతున్నారు వాళ్ళ భర్తకు. ఆనంద వాళ్ళ భర్తకు, వాళ్ళ అక్క వాళ్ళ బావగారికి తలంటుతుంటే శరణ్య దూరంగా ఉండి చూస్తుంటుంది. అప్పుడు ఆనంద ఇలా అంటుంది, శరణ్య నువ్వు కూడా రమ్మ, వచ్చి దర్శన్కి తలంటు అని చెప్పేసి అంటుంది. అప్పుడు శరణ్య బాధతో ఇలా అనుకుంటూ వస్తుంది, ఇది నేను భార్యగా చేయాల్సిన పని, కానీ ఒక ఫ్రెండ్గా చేయాల్సి వస్తుంది అనుకుంటా దగ్గరికి వచ్చి దర్శన్కి తల అంటుతుంది శరణ్య. తర్వాత అందరూ సంతోషంగా స్నానాలు అయిపోయిన తర్వాత నీళ్ళతో అందరూ సంతోషంగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. అది చూస్తే వంగు వంగు చూసుకుంటూ అనన్య మరియు కాంచన ఇద్దరు కుళ్ళుకుంటారు. తర్వాత అనన్య ప్లాన్ ప్రకారంగా కాంచనతో ఇలా అనిపిస్తుంది, శరణ్య బోనాలకు వేప కొమ్మలు కావాలటమ్మా, వెళ్ళి తెద్దాం పదా అని చెప్పేసి శరణ్యని తీసుకెళ్తుంది కాంచన. అప్పుడు అనన్య, కాంచన, శరణ్య ముగ్గురు కలిసి వెళ్తారు ఊళ్ళోకి. అయితే అనన్య ప్లాన్లో భాగంగా సమీరను కూడా రప్పిస్తుంది. అయితే వీళ్ళు ముగ్గురు వెళ్తుంటే వేప చెట్టు కట్టున్న ఒక ఎద్దును సమీర చెట్టుకున్న తాడును విప్పేసి శరణ్య వైపుకు వదులుతుంది. ఆ ఎద్దు శరణ్య వైపుకు వెళ్తుండగా కాంచన వెనక్కి తిరిగి చూసి అయ్యో ఎద్దు అయ్యో ఎద్దు అని చెప్పేసి వాళ్ళు వేరే వైపుగా వెళ్తారు. శరణ్య మాత్రం పాపం ఎర్ర చీరలో ఉంది కదా, ఆ ఎద్దు మాత్రం తన వైపుకే వచ్చిండద్దు, అది కూడా పరిగెత్తుకుంటూ దూరంగా అయ్యో అయ్యో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. పాపం ఆ ఎద్దును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిన శరణ్య ఎక్కడ పోయి దాక్కుంటుంది? అనన్య చేసిన ప్లాన్ ప్రకారంగా డైరెక్ట్ వెళ్ళి గుడిలో దాక్కుంటుందా, లేకపోతే ఈలోపు దర్శనం వచ్చి కాపాడతాడా? అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.